ఒక స్మాల్ కంపెనీలో వర్క్ చేస్తున్నారా అండ్ పీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ లేకపోవడం వల్ల కెరీర్ స్విచ్ అవ్వచ్చా లేదా అని భయపడుతున్నారా? ఈ కాన్స్టెంట్ టెన్షన్ మీ అందరికి కూడా ఉంటుంది. పీఎఫ్ లేదు అంటే నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్వాలిడ్ అయిపోతుందా, నెక్స్ట్ కంపెనీ హెచ్ఆర్ నన్ను రిజెక్ట్ చేస్తుందా, ఇవన్నీ కూడా డౌట్స్ మీకు ఉంటాయి. నేను ఫ్రీ ఫైనాన్షియల్ గెయిన్స్ మిస్ అవుతున్నానా అని చెప్పి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో అన్ని డౌట్స్ కి క్రిస్టల్ క్లియర్ గా సొల్యూషన్ అనేది ఇచ్చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, మీ కంపెనీ పీఎఫ్ ప్రొవైడ్ చేయకపోతే ఏం చేయాలో ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ చాలా మంది అనుకునేది ఏంటంటే నో పిఎఫ్ మీన్స్ మై జాబ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వర్త్లెస్ అని చెప్పేసి. దిస్ ఈస్ ఎ బిగ్ ఫ్యాట్ మిత్. గైస్, ప్రావిడెంట్ ఫండ్ కి మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కి సంబంధమే లేదు. ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అండ్ రూల్స్ ఉన్నాయి, అవి వీడియో లాస్ట్ లో చెప్తా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి పిఎఫ్ కి ఎందుకు రిలేషన్ లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ అయిందా కాదా అని హెచ్ఆర్ వెరిఫికేషన్ ఎంటైర్లీ డిపెండెంట్స్ ఆన్ యువర్ డాక్యుమెంట్. మరి రియల్ లాస్ ఏంటి అంటే, పిఎఫ్ లేకపోతే మీరు మెయిన్ మిస్ అయ్యేది ఫైనాన్షియల్ బెనిఫిట్స్. కంపెనీ నుంచి రావాల్సిన 12% కంపల్సరీ కాంట్రిబ్యూషన్ మిస్ అవుతారు. అలాగే పిఎఫ్ అకౌంట్ లో ఉండే 8% గ్రాటిట్యూడ్ ఇంట్రెస్ట్ మిస్ అవుతారు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది, లాస్ అంతా మనీ రిలేటెడే, నాట్ కెరీర్ రిలేటెడ్. కానీ అసలు కంపెనీస్ పిఎఫ్ ఎందుకు ఇవ్వరు అంటే అది లీగల్ కాదా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద లీగల్ అండ్ కామన్ రీజన్స్ బిహైండ్ నో పిఎఫ్ స్ట్రక్చర్స్. పిఎఫ్ ప్రొవైడ్ చేయకపోవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇల్లీగల్. చాలా స్మాల్ ఫర్మ్స్ అండ్ స్టార్టప్స్ లో ఇది పర్ఫెక్ట్లీ లీగల్ అండ్ కామన్. ఈ 4 కీ రీజన్స్ వల్ల కంపెనీస్ పిఎఫ్ మెయింటైన్ చేయరు. ఫస్ట్ థింగ్, ద 20 ఎంప్లాయ్ రూల్. కంపెనీలో మినిమం 20 ఎంప్లాయీస్ కన్నా లెస్ ఉంటే పిఎఫ్ ప్రొవైడ్ చేయడం మ్యాండేటరీ అయితే కాదు. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి స్టార్ట్అప్ క్యాష్ ఫ్లో సెటప్. ఇనిషియల్ స్టేజెస్ లో లేదా క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ వల్ల పిఎఫ్ స్ట్రక్చర్ అండ్ సెటప్ చేయడం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. థర్డ్ థింగ్, కాస్ట్ ఆప్టిమైజేషన్. ఎంప్లాయర్ వాళ్ళ 12% కాంట్రిబ్యూషన్ కాస్ట్ ని అవాయిడ్ చేయడానికి దే ఆప్ట్ ఫర్ నో పిఎఫ్ స్ట్రక్చర్. అండ్ ఫోర్త్ థింగ్, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పేరోల్. మీ జాబ్ కాంట్రాక్చువల్ అయితే మీ పిఎఫ్ స్ట్రక్చర్ హైరింగ్ ఏజెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో రిమెంబర్, పిఎఫ్ లేదు అంటే ద కంపెనీ ఇస్ నాట్ necessarily a scam. It just means they operate under a small business structure. ఓకే, ఇప్పుడు మీకు కంపెనీ సైడ్ నుంచి క్లారిటీ వచ్చింది. బట్ ఫస్ట్ మీ కంపెనీలో స్ట్రక్చర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. శాలరీ బ్యాంక్ లో వేస్తున్నారా, ఇన్ హ్యాండ్ చేస్తున్నారా చెప్పండి. ఇప్పుడు మీకు కంపెనీ సైడ్ నుంచి క్లారిటీ వచ్చింది. బట్ యాక్చువల్ గా మీకు కావాల్సింది ఏంటి? పిఎఫ్ లేకపోయినా నెక్స్ట్ కంపెనీలో జాబ్ ఎలా సెక్యూర్ చేయాలి అని చెప్పు కదా. అదే జాబ్ స్విచ్ ని 100% స్మూత్ గా చేయడానికి మీకు ప్రూఫ్ గా ఉండాల్సిన 5 క్రిటికల్ డాక్యుమెంట్స్ ని లిస్ట్ అవుట్ చేస్తారు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ద ఆఫర్ లెటర్, అఫీషియల్ ప్రూఫ్ ఆఫ్ జాయినింగ్ అండ్ రోల్. అండ్ సెకండ్, ఎక్స్పీరియన్స్ ఆర్ రిలీవింగ్ లెటర్, ప్రూఫ్ ఆఫ్ యువర్ ఎగ్జిట్ డేట్ ఇది. థర్డ్ థింగ్, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కోసం లాస్ట్ 3 to 6 months పే స్లిప్స్ పక్కా ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ యువర్ మంత్లీ సాలరీ స్ట్రక్చర్ అనమాట. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే అదొక ఫైనాన్షియల్ ప్రూఫ్, మీ బ్యాంక్ లో కన్సిస్టెంట్ గా సాలరీ క్రెడిట్ అయిందని చెప్పేసి. అండ్ ఫైనల్లీ, మేనేజర్ హెచ్ఆర్ వెరిఫికేషన్ కాల్ ఇస్ ద లాస్ట్ చెక్ ఫర్ యువర్ అథెంటికేషన్. అంటే మీరు ఏదైతే కంపెనీలో పనిచేశారో నెక్స్ట్ కంపెనీ స్విచ్ అయినప్పుడు ఆ కంపెనీ మేనేజర్ మీ పాత కంపెనీ హెచ్ఆర్ గానీ మేనేజర్ గానీ కాల్ చేసి వెరిఫై చేస్తారు. అక్కడ మేనేజర్ రెస్పాండ్ అవ్వాలి. ఈ 5 ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటే మీకు పిఎఫ్ లేకపోయినా 100% స్మూత్ స్విచ్చింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది, కానీ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ డైరెక్ట్లీ మీ ప్రీవియస్ కంపెనీ పిఎఫ్ గురించి అడిగితే కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పాలి, పానిక్ అవ్వకుండా ప్రొఫెషనల్ గా ఎలా లీగల్ గా సౌండ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తా. ఆ స్క్రిప్ట్ అనేది నేను ఇస్తా. ఈ ప్రొఫెషనల్ లైన్స్ యూజ్ చేయండి, సింపుల్ అండ్ సేఫ్ ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది. సార్ ఆర్ మేడం, ద ప్రీవియస్ ఆర్గనైజేషన్ హ్యాడ్ less than 20 employees, so PF contribution was not mandatory. However, I provided all official payslips and bank statements for your verification అని చెప్పేసి. Or you can use the professional startup answer. It was a startup without a formal PF structure in place. All my employment records and financial documents are readily available for your immediate verification అని చెప్పొచ్చు. Remember the rule ఇక్కడ. Give a clear, legal and immediate mention in your document. This eliminates all HR doubts. ఈ కాన్ఫిడెంట్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. బట్ పిఎఫ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం లేదు అని చెప్పను. మరి రియల్ ప్రాబ్లం క్రియేట్ చేసే సిచ్యువేషన్ ఏంటి అంటే, హెచ్ఆర్ ని డౌట్ చేసే రెడ్ ఫ్లాగ్స్ ఏముంటాయో తెలుసుకుంటే మీరు ఫ్యూచర్ లో ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు కదా. సో అవి చెప్తా. ఐ రిపీట్, పిఎఫ్ లేకపోవడం ఇష్యూ కాదు, ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్ ద రియల్ ప్రాబ్లం. ఈ 4 కీ మిస్టేక్స్ చేస్తే దట్ ఈస్ వెన్ హెచ్ఆర్ విల్ సీరియస్లీ డౌట్ యువర్ ప్రొఫైల్. ఫస్ట్ థింగ్, శాలరీ క్యాష్ లో తీసుకోవడం. బ్యాంక్ ప్రూఫ్స్ లేకుండా కొంతమంది క్యాష్ లో ఇస్తా అంటారు, అసలు ఒప్పుకోకండి. సెకండ్ థింగ్, అఫీషియల్ పే స్లిప్స్ లేకపోవడం, అంటే మీరు జనరేట్ చేసుకునే పే స్లిప్స్ కాకుండా కంపెనీ జనరేట్ చేసిన పే స్లిప్స్ ఉండడం. థర్డ్ థింగ్, బ్యాంక్ స్టేట్మెంట్ లో శాలరీ క్రెడిట్ ప్రూఫ్ లేకపోవడం, అంటే ఒక మంత్ వేసి ఒక మంత్ లేకుండా ఉండకూడదు, ప్రతి మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ లో శాలరీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫోర్త్ థింగ్, ఎక్స్పీరియన్స్ ఆర్ రిలీవింగ్ లెటర్ లేకపోవడం.
చెప్పడం, అది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ గోల్డెన్ రూల్ అంటే పిఎఫ్ లేకపోవడం వల్ల ఫియర్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు. మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీని అఫీషియల్ పేపర్స్ మీద ప్రూవ్ చేయకపోతే అదే రియల్ కెరీర్ రోడ్ బ్లాక్ అవుతుంది. సో అది లేకుండా చూసుకోండి. మన ఫియర్ ఏంటి, లీగల్ స్ట్రక్చర్ ఏంటి, స్విచ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ హెచ్ఆర్ కి ఏం చెప్పాలి అనే క్లియర్ పిక్చర్ ఈ వీడియో ద్వారా మీకు వచ్చింది అనుకుంటా. నౌ లెట్ సమ్మరైజ్ ద ఫైనల్ టేక్ అవే అండ్ ఎండ్ దిస్ ఆన్ ఎ హైలీ మోటివేటెడ్ నోట్. లాస్ట్ లో ఎక్సెప్షన్ చెప్తా అన్నా కదా, అదేంటంటే మీరు ఇప్పుడు చెప్పిన మెథడ్స్ అన్ని ఫాలో అయ్యి కంపెనీ స్విచ్ అయ్యాక అక్కడ మీకు పిఎఫ్ క్రియేట్ చేస్తారు. అక్కడ పిఎఫ్ నుంచి ఆప్ట్ అవుట్ అవ్వలేరు. అండ్ మీకు ఇక్కడ నుంచి ఇంకో కంపెనీకి స్విచ్ అవ్వాలి అంటే రిలీవింగ్ లెటర్ పక్కా తీసుకోవాలి. అప్పుడే ప్రెసెంట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అడుగుతుంది, నెక్స్ట్ కంపెనీలో స్టార్ట్ అవుతుంది. సో అది మీరు తెలుసుకోవాలి. మీరు చిన్న కంపెనీలో వర్క్ చేసిన పిఎఫ్ బెనిఫిట్స్ మిస్ అయినా డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆర్ ఇన్సెక్యూర్. అది అసలు పెద్ద విషయమే కాదు. యూ గెయిన్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ దర్. దట్ ఈస్ యువర్ మెయిన్ అసెట్. అండ్ యువర్ ఫైనల్ టేక్ అవేస్ ఏంటి అంటే, పిఎఫ్ లేకపోతే యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఇన్వాలిడ్. ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ డీటెయిల్. ఫోకస్ ఆన్ డాక్యుమెంట్స్ ఫర్ ద 100% స్మూత్ స్విచ్. స్మాల్ కంపెనీ స్ట్రక్చర్స్ ఆర్ ఆఫెన్ ద లీగల్ రీజన్ ఫర్ నో పిఎఫ్. యువర్ మెయిన్ ప్రూఫ్ ఏంటి అంటే ఆఫర్ లెటర్ ప్లస్ పే స్లిప్స్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్ వెరిఫికేషన్ పాస్. వీడియోలో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్స్ లో చెప్పండి, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఫైనల్లీ ఐ హోప్ యు ఆర్ మోర్ కాన్ఫిడెంట్, క్లియర్ ఆన్ యువర్ నెక్స్ట్ మూవ్. గెట్ యువర్ డాక్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ అండ్ ఫోకస్ ఆన్ అచీవింగ్ యువర్ కెరీర్ గోల్స్. ఆల్ ద బెస్ట్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.